నెల్లూరు బాలాజీనగర్ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా చిరంజీవి యువత కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పేదలకు చీరల పంపిణీ 300 మందికి నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జనసేన వీర మహిళల చేత చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కొట్టె వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్మిస్తున్నామని, సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహిస్తున్నామని, చీరలు పంపిణీ, రేపు అన్నదాన కార్యక్రమం, అలా రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. వెంకటేశ్వర తమ్ముడు ఆధ్వర్యంలో 28 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎంతో ఓర్పుతో, ప్రేమతో, భక్తితో కృష్ణాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆడపడుచులను ఆహ్వానిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ ఆడపడుచులను అందరికీ ఆహ్వానం అందింది. మేమందరం ఎంతో సంతోషంగా వచ్చాము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎప్పుడు మెగా ఫ్యామిలీకి, మా జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, మా తమ్ముడు వెంకటేశ్వరులకి అందరికీ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ పండగ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము, ప్రతి ఒక్క చెడును అంతమొందించడానికి ఒక మంచి వస్తుంది. ఈ సంవత్సరం ఆ మంచి పేరే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు శ్రీకృష్ణుడు ఎట్లయితే దుష్ట శిక్షణ చేశారో, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా దుష్ట శిక్షణ చేయడానికి ఇప్పుడు సీఎంగా ఆ కుర్చీలో కూర్చున్నారు. మేము ప్రతి సంవత్సరం ఈ కృష్ణుడి దగ్గర కోరుకుంటుంటాము, మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయమని. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యతే ఈ కృష్ణుడిది. జై జనసేన, జై హింద్. నమస్తే అండి, నా పేరు నారత్న యాదవ్. కృష్ణాపేట రీజనల్ కోఆర్డినేటర్గా నేను జనసేన పార్టీలో కొనసాగుతున్నాను. అయితే గత 28-29 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున ఇదే ఏరియాలో కృష్ణాష్టమిని చాలా ఘనంగాను, ఎంతో వైభవంగాను చేస్తున్న వెంకటేశ్వర ఈసారి నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలవటం జరుగుతుంది. ఎందుకంటే మహిళలతో ఏదైనా కానీ మొదలు పెట్టాలి శుభం అన్నట్టుగా ఆయన ఈ కృష్ణాష్టమిని ఒక మంచి ధర్మం కోసం కాపాడిన కృష్ణుడు ఏ రకంగా అయితే మనకి చేతిలో నిలబడి ధర్మాన్ని కాపాడి మనకందరికి ఆదర్శంగా నిలబడ్డాడో, అలానే ఈ కృష్ణాష్టమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మన ఏపీలో ఒక మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో కోరుకొని ఈ రోజున ఇక్కడి నుంచి కూడా మేమందరం కూడా మహిళలందరం కలిసికట్టుగా ఉండే జనసేనలో ప్రతి కార్యక్రమం మంచి జరిగే విధంగా అందరం కలిసికట్టుగా చేయాలనుకుంటున్నాము. ఇలాంటి మంచి ఒక భాగ్యాన్ని మాకు కలిగించిన కొట్టె వెంకటేశ్వర అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే దాదాపు ఒక 300 మంది మహిళలకి పసుపు కుంకాల కింద చీరలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజున గౌరవంగా మహిళలను మంచి గౌరవించుకోవటంలో ముందుండే ఒక గొప్ప వ్యక్తి కొట్టె వెంకటేశ్వర అన్న అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. నగర్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణాష్టమి మహోత్సవ వేడుకల్లో భాగంగా వస్త్రదాన కార్యక్రమంలో మా జనసేన వీర మహిళలందరి చేతుల మీదుగా పేదలకు 300 మందికి వస్త్రదాన కార్యక్రమం, చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి విచ్చేసినటువంటి వీర మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు వారి మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల్లూరు నగరాన్ని సుభిక్షంగా ఆ శ్రీకృష్ణుడు చూడాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పేదలకి వస్త్రదాన కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రేపు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎల్లుండి నగరోత్సవం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.